ఏంటన్నయ్యా ఇది? ఈ కొత్త అలవాట్లేంటి? సింధు బయటికెళ్ళు. అది కాదన్నయ్యా. అమ్మ చూస్తే ఇంకేమనుందా? తప్పన్నయ్యా. వద్దన్నయ్యా, తాగుదన్నయ్యా. చూడు, నేను అసలే టెన్షన్లో ఉన్నాను. అనవసరంగా డిస్టర్బ్ చేయకుండా బయటికెళ్ళు. టెన్షన్ ఎందుకన్నయ్యా? అసలు ఏమైంది? సింధు బయటికి వెళ్తావా లేదా? ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు? నేను గమనించాను, నువ్వు దేనికో టెన్షన్ పడుతున్నావు. ఏమైందిరా? నథింగ్ మామ్, నథింగ్. లేదమ్మా, నిన్న వాసుదేవ్ వచ్చేళ్ళిన దగ్గర నుంచి అన్నయ్యలో ఏదో భయం కనపడుతోంది. చాలా టెన్షన్గా ఉంటున్నాడమ్మా. ఎవరో ఇంటికొచ్చి మన మీద నింద వేసినంత మాత్రాన నువ్వు భయపడ్డవేంట్రా? నువ్వు ఎవరి కొడుకువి? ఉమాదేవి, మేయర్ ఉమాదేవి కొడుకువి. నిన్ను చూస్తే 10 మంది తలదించుకోవాలి గాని ఎవరో మాటలకు భయపడి నువ్వు తలదించుకోవలసిన అవసరం లేదు. శక్తి, నేనీ పదవిలో ఉన్నాను అంటే మనల్ని దెబ్బ కొట్టడానికి చాలామంది నింద అనే రాళ్లను మన మీద వేస్తారు. అలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ భయపడకూడదు. మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండాలి. ఆ వాసుదేవుని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. అనవసరమైన టెన్షన్తో ఇలాంటి చెడలవాట్లు చేసుకోకు. సారీ మామ్. ఇట్స్ ఓకే. ఏమీ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ మామ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.